నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ అఖండ ప్రపంచంలోనే కని విని ఎరగని రీతిలో ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచించని ప్రభుత్వము, కేవలము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే రైతుల గురించి ఆలోచించి దాదాపు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు గాను ఈరోజు మన కుబీర్ మండలంలోని కుబీర్ కేంద్రంలో జావీద్ భాయ్, అదేవిధంగా సతీష్ గారి ఆధ్వర్యంలో, అక్కడ విలాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు, రైతులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా బడుగు బలహీన వర్గాలకు, పేద మధ్యతరగతి వాళ్ళకు ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి యొక్క సమస్య అక్కడ వచ్చినటువంటి రైతులు కూడా చాలామంది అక్కడ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క ముఖాల్లో అక్కడ చిరునవ్వు నవ్వుతూ వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డి గారి వెంట ఉంటాం, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొస్తామనే విధంగా కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే జావీద్ గారితో పాటు సతీష్ గారు, విలాస్ గారు అదేవిధంగా తదితర నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదని, దానికి అనుగుణంగానే ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ డేరింగ్ అండ్ యాక్టింగ్ లీడర్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా చేస్తా అని మాట ఇచ్చి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఉన్న వాళ్లకు నేటి నుండి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 వరకు ఈ 2 లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేసి ప్రజల కోసం, రైతుల కోసం, రైతు రాజ్యం కోసం కష్టపడే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మన ఒక కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఒకటే రైతు రుణమాఫీ చేస్తుంది, వేరే పార్టీలు ఏవి రైతు రుణమాఫీ చెప్పి హామీలు చేయలే. కాబట్టి మన రేవంత్ అన్న నాయకత్వంలో మున్ముందు ప్రజల శ్రేయస్సు కొరకు, రైతుల శ్రేయస్సు కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రగతి పదంలో నడిపించడానికి కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక లీడర్లతో మరియు రాష్ట్ర నాయకులతో అందరూ కలిసిమెలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తేవాలని మన ప్రతి ఒక్క కార్యకర్త తరఫున, మన కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా రేవంత్ అన్న గారికి సహృదయంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ